ఈ గాడికి ఎలాంటి పవర్స్ ఉంటాయి అని డౌట్ ఉంది గదా! ఇది గుర్తుపెట్టుకో. తర్వాత మాట్లాడుకుందాం. ఫైనల్లీ 'స్ట్రేంజర్ థింగ్స్' ఎండ్ అయింది. ఈ 'స్ట్రేంజర్ థింగ్స్' యూనివర్స్‌లో చాలా పవర్‌ఫుల్ క్యారెక్టర్స్ ఉంటాయి. సో, ఈ వీడియోలో 'స్ట్రేంజర్ థింగ్స్' యూనివర్స్‌లో ఉన్న మోస్ట్ పవర్‌ఫుల్ క్యారెక్టర్స్ గురించి డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు ప్లీజ్ ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నంబర్ 10 002 వీడిని 11 ఫ్లాష్ బ్యాక్స్‌లో చూపిస్తారు. ఆ పప్పాగాడు హైర్ చేసుకున్న టెస్ట్ సబ్జెక్ట్స్‌లో వీడు కూడా ఒకడు. వాళ్ళందరిలో వీడే స్ట్రాంగ్ కానీ 11 వచ్చాక తుల్లిపోతాడు. వీడికి 11కి ఉండే టెలికినెసిస్ లాంటి పవర్సే ఉంటాయి. బ్రతికుంటే ఇంకా పవర్‌ఫుల్ అయ్యేవాడు కానీ హెన్రీ వీడిని లేపేస్తాడు గదా! 9 డెమో డాగ్స్ ఇవి అంత పవర్‌ఫుల్ కాదు. సింగిల్‌గా వస్తే కాల్‌తో తన్నేయొచ్చు కానీ గ్రూప్‌గా వచ్చాయంటే మాత్రం చాలా డేంజర్. పిచ్చి కుక్కల్లాగా వేటాడుతూ, వెంటాడుతూ చంపి తినేస్తా ఉంటాయి. ఇవి గ్రూప్‌గా ఉంటే ఐకమత్యంతోటి ఫాస్ట్‌గా మూవ్ అవుతూ కలిసి అటాక్ చేస్తూ ఉంటాయి. అందువల్లే తప్పించుకోవడం కొంచెం కష్టం. వీటికంటూ ఒక సెపరేట్ లైఫ్ సైకిల్ ఉంటుంది. దాని గురించి ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. తప్పకుండా చూడండి. నంబర్ 8 ఫ్లేయిడ్ పీపుల్ వీళ్ళంతా చాలామందుంటారు. వీళ్ళందరినీ మైండ్ ఫ్లేయర్ కొన్ని పార్టికల్స్ పంపి కంట్రోల్ చేస్తా ఉంటది. పప్పెట్స్‌లా ఆడిస్తూ ఉంటది. వీళ్ళు చూడ్డానికి జాంబీల్లా ఉంటారు. వీళ్ళు నార్మల్ హ్యూమన్స్ కంటే చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. నంబర్ 7 కాలి 008 తన పవర్స్ అంత పవర్‌ఫుల్ కాదు కానీ, తన పవర్స్ తోటి ఎనిమీస్‌ని ఒక ఆట ఆడుకోవచ్చు. తిను అందరిలా కాకుండా కొన్ని హెయోజినేషన్స్‌ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఇవి హార్మ్ చేయవు గానీ, తప్పించుకోవడానికి ఎనిమీ పైన తెలివిగా అటాక్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. ఇవి తినికి 11 లాగా టెలికైనెసిస్ లాంటి పవర్స్ ఉండొచ్చు. ఏదైనా గట్టి ఎమోషన్స్‌ని పడితే అన్‌లాక్ చేయొచ్చు. కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ లేదులెండి. నంబర్ 6 డెమోగార్గన్స్ ఇది కంప్లీట్‌గా గ్రో అయిన డెమో డాగ్. ఇది హ్యూమన్ లానే 2 కాళ్ళ పైన నించొని తన చెయ్యలకున్న షార్ప్ గోరలతో అటాక్ చేస్తూ ఉంటుంది. డెమో డాగ్స్‌తో కంపేర్ చేస్తే ఇవి చాలా తెలివిగా ఫైట్ చేస్తూ ఉంటాయి. ఇది వేక్నా కంట్రోల్‌లోనే ఉంటుంది. ఇది డైరెక్ట్‌గా అప్‌సైడ్ డౌన్ నుంచి హాకిన్స్‌కి పోర్టల్స్ ఓపెన్ చేయగలదు. 5 విల్ గాడికి ఎలాంటి పవర్స్ ఉంటాయని చెప్పి చాలామందికి డౌట్ ఉండే ఉంటుంది. విల్ గాడికి పవర్స్ రాకముందయితే వేక్నాతో కనెక్ట్ అయి ఉండేవాడు కాబట్టి వేక్నా కానీ, డెమోడాగ్స్ కానీ వస్తే ముందే వాడికి తెలిసిపోయేది. మన పవర్స్ అన్‌లాక్ చేశాక హైవ్ మైండ్‌తో వేక్నాతో అప్‌సైడ్ డౌన్‌లో ఉన్న ప్రతి క్రియేచర్‌తో కనెక్ట్ అయి ఉంటాడు. వాళ్ళేం చూస్తున్నారో చూడగలడు. వాళ్ళని కంట్రోల్‌లోకి తీసుకోగలడు. వాళ్ళ స్ట్రెంగ్త్‌ని, పవర్స్‌ని కూడా యూజ్ చేయగలడు. వాళ్ళ స్ట్రెంగ్త్, పవర్స్ తోటే వాళ్ళని చంపేయగలడు. ఈ పవర్స్ మాత్రమే ఉంటాయి బిల్లిగాడికి. 11 లాగా గాల్లో లేపి కొట్టడం లాంటి పవర్స్ అయితే లేవు. 11 తన కంప్లీట్ పవర్స్ ఏంటో తనకే తెలీదు. మనం అనుకున్న దానికంటే 11 చాలా పవర్‌ఫుల్. ఎందుకంటే తను చిన్నగా ఉండే టైంలోనే 1ని ఎగరేస్తుంది. డైరెక్ట్‌గా ఒక పోర్టలే ఓపెన్ చేస్తుంది. పెద్దయ్యాక లవ్వు, కొవ్వు పక్కనెట్టి చక్కగా ప్రాక్టీస్ చేసుంటే వేక్నా కంటే పవర్‌ఫుల్ అయ్యేది. 11కి టెలికైనెసిస్, టెలిపతి, మైండ్ రీడింగ్, ట్రాకింగ్, పోర్టల్స్ ఓపెన్ చేయడం లాంటి పవర్స్ అయితే ఉన్నాయి. నంబర్ 3 స్పైడర్ మాన్‌స్టర్. స్పైడర్ మాన్‌స్టర్ ది మైండ్ ఫ్లేయర్ కంట్రోల్‌లోనే ఉన్నా, దాని పవర్ లెవెల్స్ అనేవి డిఫరెంట్‌గా ఉంటాయి కాబట్టి, దీన్ని సెపరేట్‌గా కన్సిడర్ చేస్తున్నాను. మైండ్ ఫ్లేయర్ ఎర్త్ మీదకి రావడం కోసం తనకొక అవతార్ కావాలని చెప్పి, ఫ్లేయిడ్ పీపుల్స్ బాడీ మెల్ట్ చేసి, వాళ్ళ మాంసంతోటి ఒక క్రియేచర్‌లా ఫార్మ్ అవుతుంది. అదే స్పైడర్ మాన్‌స్టర్. ఇది చాలా పెద్దగా ఉంటుంది. చాలా కాళ్ళుంటాయి. బాడీలో ఎక్కడి నుంచైనా టెంటికల్స్ తీసి అటాక్ చేస్తూ ఉంటుంది. దీనికి ఫైర్ కూడా పెద్ద వీక్‌నెస్ కాదు. నంబర్ 2 వెక్నా. హెన్రీ వెక్నాగా మారకముందు తనకి 11 లాగే టెలికైనెసిస్, టెలిపతి, మైండ్ రీడింగ్ లాంటి పవర్స్‌తో పాటు ఖాళీలాగా ఇమాజినేషన్స్‌ని కూడా క్రియేట్ చేయగలడు. ఎప్పుడైతే వెక్నాగా మారతాడో ఈ పవర్స్ అన్నీ కూడా అల్టిమేట్ అవుతాయి. డైమెన్షన్ ఎక్స్‌లో ఉన్న పార్టికల్స్‌తో కలిసిపోవడం వల్ల తను ఒక క్రియేచర్‌లా మారిపోయి చాలా స్ట్రాంగ్ అవుతాడు. తనకి హీలింగ్ ఫ్యాక్టర్, చెయ్యల్ని సాగదీయడం లాంటి పవర్స్ కూడా వస్తాయి. మైండ్ ఫ్లేయర్ సపోర్ట్ ఉండడం వల్ల హైవ్ మైండ్‌తో డైమెన్షన్ ఎక్స్‌లో ఉన్న ప్రతి క్రియేచర్‌ని కూడా కంట్రోల్ చేయగలుగుతాడు. డైమెన్షన్ ఎక్స్‌కి పోర్టల్స్ ఓపెన్ చేయగలుగుతాడు, ఎగరగలుగుతాడు. ఇంకా చాలా ఉంటాయి. వేక్నా పవర్స్ పైన ఒక సెపరేట్ వీడియోనే చేయొచ్చు. కావాలంటే చెప్పండి. మైండ్ ఫ్లేయర్. మైండ్ ఫ్లేయర్ రియల్ పవర్స్ ఏంటో సిరీస్‌లో ఎక్కడా కూడా సరిగ్గా చూపించలేదు. వెక్నాకి, 11కి పవర్స్ రావడానికి మెయిన్ రీజనే ది మైండ్ ఫ్లేయర్. వాళ్ళ పవర్సే అలా ఉంటే, ది మైండ్ ఫ్లేయర్ పవర్స్ ఇంకెలా ఉంటాయి? కానీ సిరీస్‌లో ఎక్కడా చూపించలేదు.
గ్రాండ్ ఫినాలేలో కూడా దీన్నొక పెద్ద క్రియేచర్‌లా చూపించారు కానీ, దీని రియల్ పవర్స్ చూపియలే. పక్కాగా మైండ్ ఫ్లేయర్‌కి, వేక్నాకి, 11కి ఉండే పవర్స్ అన్నీ కూడా ఉంటాయి. డైమెన్షన్ ఎక్స్‌ని తను రూల్ చేస్తున్నాడు కాబట్టి, ఆ డైమెన్షన్‌లో ఉన్న ప్రతి క్రియేచర్‌ని కూడా ఈ మైండ్ ఫ్లేయరే కంట్రోల్ చేస్తూ ఉంటాడు. సో, ఇది లిస్ట్. 'స్ట్రేంజర్ థింగ్స్' మీద ఇంకా చాలా వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. ఏవైనా టాపిక్స్ ఉంటే సజెస్ట్ చేయండి. అలాగే మీరు గాని మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొంచెం హైప్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్‌లో కూడా 'స్ట్రేంజర్ థింగ్స్' చూస్తున్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి.